ఇదిగోండి పొన్నగంట ఆగైతే కోసేసుకున్నాను. చూసారా ఎంత వచ్చేసిందో. ఇదిగోండి చాలా ఫ్రెష్గా ఉంది కదా. ఈ రోజైతే పప్పులు వేసి వండేసుకుందాం, చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ కాశీరత్నం పూలు చూడండి అట్టున్నాయో. అబ్బాయి ఎంత బాగున్నాయో. డ్రాగన్ ఫ్రూట్ మొక్క మీద అయితే పాదంతా పాకేసి ఇదిగోండి చాలా పూలు అయితే వచ్చేసినాయి. ఇగో చూసారు కదండి. ఇప్పుడు అయితే పొనగంట ఆగైతే కూర తీసుకెళ్ళిపోయి నేనైతే కూర వండేసుకుంటాను. పప్పులు వేసి ఎలా వండుకుంటాను చాలా సింపుల్గా మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. మరి పొనగంట ఆకు అయితే కోసుకొచ్చుకున్నాను కదండి. ఇదిగోండి మరి కోసుకొచ్చి చక్కగా ఇదంతా కూడా ఆకులు కోసుకొని నేనైతే కడిగేసాను. కడిగేసి ఇదిగోండి ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత ఇదిగోండి కందిపప్పు అయితే ఇదిగో ఒక టీ గ్లాస్తో 2 గ్లాసులు అయితే పోస్తున్నాను. కందిపప్పు వేసుకుని శుభ్రంగా కడిగి ఇది ఇక్కడ పెట్టానండి. మరి ఇందులో అయితే ఇగో కావాల్సినవన్నీ కూడా ఇదిగోండి ఒక టమాటా, ఒక ఉల్లిపాయ అండి, ఇగో 4 పచ్చిమిరకాయలు వేసాను, ఒక 5 పచ్చిమిరకాయలు, ఇదిగోండి కొంచెం చింతపండు. ఇప్పుడైతే వేస్తున్నాను చూడండి. నేను పప్పు చాలా సింపుల్గా వండుకుంటానండి. మా పిల్లలకి బాగుంటుంది చాలా, మేము కూడా ఇష్టంగా తింటాము. ఇదిగో ఆకు అయితే వేస్తున్నాను. ఇంట్లో పొన్నగంట ఆకు వేస్తున్నాను. తర్వాత ఇగో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కుక్కర్లోనండి. ఇగో ఉల్లిపాయలు వేస్తాను, ఇదిగో టమాటాలు, తర్వాత ఇదిగోండి చింతపండు, ఒక నిమ్మకాయ అంత సైజు అయితే నేను చింతపండు వేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు ఇందులో ఏమేయాలంటే అన్నీ వేసిన తర్వాత ఇదిగోండి కారం అయితే వేస్తున్నాను. కొంచెం కారం కూడా వేయాలి పచ్చిమిరకాయలతో పాటు. తర్వాత పసుపు వేస్తున్నానండి. ఇంకోండి పసుపు. తర్వాత ఉప్పు అయితే వేయట్లేదండి నేను. ఉప్పు అయితే పప్పు ఉడికిపోయిన తర్వాత రుబ్బుకునేటప్పుడు అయితే నేను పప్పులో ఉప్పు వేస్తాను. ఇది కొంచెం వాటర్ అయితే దీనిలో పోస్తున్నానండి. అయితే మూత పెట్టేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇంకోండి పెట్టాను. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ, మా కుక్కర్ అయితే 4 విజిల్స్ అయితే పప్పు ఉడికిపోద్దండి. 4 విజిల్స్ రానిద్దాం. ఇప్పుడైతే ఇంకోటి 4 విజిల్స్ అయితే వచ్చేసి పొయ్యి తాకేస్తున్నాను. 4 వచ్చిన విజిల్స్ పప్పు అయితే ఉడికిపోయింది. ఇలా ఆపేసరి ఈ లోపు అయితే నేనైతే మరి తాలింపు అన్నీ కూడా రెడీ చేసుకుంటానండి. తాలింపు గింజలు అయితే రెడీ చేసుకుంటా, ఏమేమి తాలింపు వేయాలో అవన్నీ కూడా రెడీ చేసుకుంటాను. ఇదిగోండి 4 విజిల్స్ అయిపోయిన తర్వాత పప్పు అయితే ఇదిగోండి మొత్తం తీసేసాను. సరే ఇప్పుడైతే మనం పప్పు ఇందులో మరి ఉప్పు అయితే వేస్తున్నాను. ఇందాక ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఉప్పు ఒకసారి వాటితో పాటు వేసేస్తే పప్పు తొందరగా ఉడకదేమో అని చెప్పి నేనైతే పప్పులో రుబ్బేటప్పుడు మాత్రమే వేస్తానండి. ఇప్పుడైతే ఇదంతా శుభ్రంగా ఈ విధంగా అయితే మనం రుబ్బేసుకోవాలి. సరే చక్కగా శుభ్రంగా మెత్తగా ఉడికిపోయింది. ఆకు కానీ పప్పు కానీ అన్నీ ఇందులో వేసినవి అన్నీ ఉడికిపోయినాయి. పొన్నగంట కూర చాలా మంచిదండి. సాధ్యమైనంత వరకు ఎక్కడ దొరికినా వదిలిపెట్టొద్దు. చక్కగా వండుకోండి, పిల్లలకు పెట్టండి, చాలా మంచిదండి. ఇదిగోండి ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే కొంచెం వాటర్ పోస్తున్నానండి. ఎందుకంటే కొంచెం మాకు జోరుగా కావాలి పప్పు, అందుకని చెప్పి కొంచెం వాటర్ అయితే వేసాను. వేసి 1 నిమిషం అయితే ఇలా పొయ్యి మీద పెట్టి ఒక్క మంట వచ్చిన తర్వాత దించేసి తాలింపు అయితే వేస్తానండి. ఇదిగోండి కొంచెం వాటర్ పోసుకొని పప్పు మెదుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పోసి మరి నేను పొయ్యి మీద పెట్టాను కదా. ఇదిగోండి చక్కగా ఉడికింది. మరి ఇప్పుడైతే దించేసి తాలింపు అయితే వేసేసుకుంటానండి. తాలింపు వేయడానికి అయితే ఇదిగోండి బాండీ అయితే పెట్టాను. నూనె పోసుకుంటున్నాను, ఆయిల్. మరి ఇప్పుడు ఆ తాలింపుల్లోకి అయితే ఇదిగోండి తిరగమాతలోకి ఏం వేస్తున్నానంటే చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి ఎండుమిరపకాయలు, జీలకర్ర, మరి ఆవాలు, తర్వాత పచ్చిపప్పు, తర్వాత ఏమో మినపప్పు,
తర్వాత ఏమో ఎల్లుల్లిపాయలండి. ఉల్లిపాయ పప్పులోకి చాలా బాగుంటుందండి. మరి ఇది చక్కగా వేసుకోండి, తాలింపులో చాలా టేస్ట్ వచ్చింది. ఇదిగో కరివేపాకండి. ఇప్పుడు వేసి నేను తాలింపు వేస్తాను. లోపల ఇదిగో నూనె కాగుతూ ఉంది. నేనైతే ఇదిగో 2 కరివేపాకు రబ్బలు అయితే పచ్చి కరివేపాకు పప్పులు అయితే వేస్తున్నానండి. చాలా బాగుంటుందండి పప్పు, ఎంత చాలా టేస్టీగా ఉంటుంది. నూనె కాగుతూ ఉంది. పప్పు కూడా గిన్నె తీసుకుంటా. కుక్కర్లో నా పప్పు అయితే గిన్నెలో తీసుకున్నాను. అయితే నూనె కాగింది. ఫస్ట్ అయితే ఇదిగోండి ఉల్లిపాయలు వేస్తున్నాను తాలింపులో. తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు, తర్వాత ఎండుమిర్చి, ఇదిగోండి జీలకర్ర, తర్వాత ఇదిగోండి ఇవన్నీ కలిసి ఇలాగైతే వేయించుకోవాలండి. బాగా వేగాలి. చాలా టేస్టీగా ఉండేటువంటి పప్పు మరి పొనగంట ఆకుకూరండి. చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటాం. ఇదిగోండి నేనైతే ఇప్పుడు తాలింపు అయితే వేగుతూ ఉంది. ఇప్పుడు ఇదిగైతే కరివేపాకు వేస్తున్నాను. ఉల్లిపాయ తాలింపులు వేయటం వల్ల చాలా టేస్టీ వస్తుందండి. చాలా బాగుంటుంది. పప్పుచారులో కానీ పప్పులో కానీ మరి ఉల్లిపాయ తాలింపు వేయటం వల్ల చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా వేసుకోండి తాలింపు అయితే. ఇవన్నీ చక్కగా అయితే వేగిపోయింది కదా. ఇప్పుడైతే తిరిగేసి వేసేసుకుందాం. సరే, ఎంత బాగుందో. అబ్బా కమ్మని వాసన అండి. చక్కగా చాలా చాలా బాగుంది. ఎంత బాగా వాసన వస్తుందంటే ఇది చాలా బాగుంది. చూసారా పప్పు అయితే ఏ విధంగా రెడీ అయిపోయిందో, ఎంత బాగుందో. మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. మరి ఈ విధంగా అయితే చక్కగా మరి ఆకుకూరలు పెంచుకుని మేము మిద్దె తోటలు అయితే ఈ విధంగా వండుకుంటున్నాం. మరి మీరు కూడా వండుకోండి ఈ విధంగా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.